దర్శి ప్రజలందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. వైసీపీ కార్యకర్తలు ఎన్నో చోట్ల దాడులు చేస్తున్నారు. ఇప్పుడు నేను బొట్లపాలెం దగ్గరకు వచ్చాను. 155, 156 బూత్ దగ్గర 4-5 తలకాయలు పగలగొట్టారు. ఆడవాళ్ళ జుట్టు లాక్కెళ్తున్నారు, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు. చెవుల దగ్గర అంతా కట్ అయింది. నా మీద కర్ర తీసుకుని వచ్చారు. పోలీసులు వాళ్ళెవ్వరిని ఆపలేదు. కానీ బూచేపల్లి శివ గారు, వెంకాయమ్మ గారు ఎప్పుడైతే వచ్చి వెళ్లారో ఇదంతా స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక గొడవని సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మా ఓటర్లంతా, మన టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఓటర్లంతా భయభ్రాంతులకు గురై ఉన్నారని నేను మద్దతు పలకటాను. నేను ఉంటాను, ధైర్యంగా ఓటేయండి అని వెళ్తే ఇప్పుడు పోలీసు నన్ను ఆపడానికి వస్తున్నారు. నా ఎదురుగా ఇక్కడ దాకా కర్ర తీసుకుని ఒక అతను వస్తే ఆపారు మన వాళ్ళు. పక్క నుంచి ఒక మహిళా డాక్టర్ అని చూడకుండా బూతులు తిడుతూ వెళ్తున్నారు. మీరు నర్సరావుపేట ఇక్కడ ఏం పని అని నేను చెప్పలేను, అలాంటి పదాలు మాట్లాడుతున్నారు. ఆఖరికి ఆడవాళ్ళు కూడా మీదకొచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు బూచేపల్లి శివ గారు, వెంకాయమ్మ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు కానీ ఎట్లా కోఆపరేట్ చేశారు? కామ్గా ఉన్నారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయినప్పుడు. కానీ నేను వచ్చినప్పుడు వాళ్ళు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే మీదకు వస్తున్నారు. ఒక ఫీమేల్ అని కూడా చూడకుండా పోలీస్ ఆపలేకపోయారు. పైగా వాళ్ళు పోలీస్ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని. మా వాళ్ళకి నేను అండగా ఉంటాను, దెబ్బలు తగిలినాయి అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఒక అతను కత్తి తీసుకొని వచ్చాడు. అప్పుడు వచ్చారు పోలీస్ 10 మంది ఆపడానికి. కత్తులు తీసుకొని వచ్చే రాజకీయాలు ఎంతవరకు సహిస్తాం? నా మీద విమర్శలు చేశారు. మహిళ అని చూడకుండా ప్రాక్టీస్ చేసుకుని డాక్టర్ గా చేస్తే విమర్శించారు. కుటుంబ సభ్యుల మీద ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళేమో వాళ్ళ నాన్న సమాధుల దగ్గర పడుకొని ఏడుస్తుంటారు. నేను ఒక ఆడపిల్లని, మా నాన్న లేడు, నాకు బాధ ఉంటే ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాను, బయటకు వచ్చి ఏడవట్లేదు. ఇప్పుడు చూస్తే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు. వీటన్నిటికీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ధైర్యంగా ఓటేయండి. నేనున్నాను మీ అందరికి. నా మొహం చూసి ఓటేయండి. వాళ్ళ వాటికి మాత్రం భయపడొద్దు. వాళ్ళందరికీ మనం ఇవాళ సమాధానం చెప్తున్నాము. చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను, మిమ్మల్ని. అందరూ ధైర్యంగా ఉండండి.